లోకి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కార్యక్రమాలు చూడండి. ఒక గంటలో మనము వాక్యం ధ్యానం చేయాలి. తర్వాత స్తుతి ఆరాధన చేసుకోవాలి. తర్వాత దేవుని యొక్క నామంలో మనము సాక్ష్యాలు పంచుకొని ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసిన వాక్యం కొరకు మనము కనిపెట్టుకొని శ్రద్ధగా మరి ఈ యొక్క ఈ 2024 సంవత్సరంలో దేవుడు మన ఏ విధంగా తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు, అదేవిధంగా దేవుడికి మనం ఎలాగా దగ్గరగా జీవించాము, హత్తుకొని జీవించాము, లేదంటే మరి ఈ సంవత్సరంలో దేవుడికి వ్యతిరేకమైన జీవితం ద్వారా, మన జీవితం ద్వారా దేవుణ్ణి బాధ పెట్టామా, దేవుణ్ణి మరి ఆయన ఆత్మని దుఃఖపరిచామా, మన దేవుడు కరుణామయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఏమమ్మా? కరుణామయుడు. ఆయన కరుణతో మనని కరుణిస్తూ ఆయన మనం పరిపూర్ణులుగా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, యేసుక్రీస్తు బిడ్డలుగా మారిపోవాలని దేవుని యొక్క ఆశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక తల్లిదండ్రులు తన బిడ్డ చెడ్డోడైనా ఏ విధంగా ప్రేమిస్తూ కనికరిస్తూ మరి ఆ బిడ్డని కావలసిన సమస్తను సమకూర్చిస్తున్నారు. మన దేవుడు అంతకంటే ప్రేమమయుడు. ఈ లోకపు తల్లిదండ్రుల కంటే మన యేసయ్య ఎంతో ప్రేమమయుడు. అందుకే మనము బాధపడకూడదని, మనం వేదన చెందకూడదని, మన శిక్ష పొందుకోకూడదని మన బాధను, మన వేదనను తన మీద వేసుకొని, మన పాప భారమును తన మీద వేసుకొని, మన బదులు ఆయన శ్రమపడి మరణం పొందుకున్న గొప్ప దేవుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను వ్రాసిన సామెత గ్రంథంలో కొన్ని మాటల ద్వారా మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము, జ్ఞాని సొలొమోను రాసిన సామెత గ్రంథములు 28వ అధ్యాయము 13వ వచనము చదువుకొని మనము ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 28వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య, మా దేవా, దయగల నా తండ్రి, ఆత్మస్వరూపుడైన దేవా, నీకే వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రములు నాయనా. ప్రభా, ఇదికనైనా అయ్యా, ఈ యొక్క 2024 సంవత్సరము చివరి గడియలో మేము ఉన్నాము నాయన. ప్రభా, ఇదిగోనా తండ్రి, మరి ఈ యొక్క 24 సంవత్సరము ఇంకా కొంత సమయంలో ప్రభా ఈ యొక్క సంవత్సరాన్ని మేము విడిచిపెడతాం నా తండ్రి. అదే విధంగా ప్రభా, ఇదిగోనైనా 2025 సంవత్సరం నూతన సంవత్సరంలోకి మేము ఇదిగోనైనా ప్రవేశిస్తాం. మరి ఈ పాత క్రొత్త సంవత్సరము, ఈ మిళితమైన ఈ ఆరాధనలో ప్రభువా, ఇప్పటి వరకు నేను స్తుతించాము, ఆరాధించాము, మహిమపరిచాము, ఘనపరిచాము నా తండ్రి. ప్రభు, ఇదిగోనైనా మరి వాక్యము ధ్యానం చేస్తున్నాం. నీ మాటలు వినాలని ప్రభు ఆశతో ప్రభు, ఇదిగోనే మేము ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ దాసునికి తోడుగా ఉండి సహాయం దయచేసి కూడి వచ్చిన బిడ్డలతోనూ, నాతోనూ, మాతోనూ మాట్లాడి సహాయం దయచేయమని ప్రభా నీ చేతులుగా చెప్తున్నాను ఆయన. అయ్యా, ఇదిగో నా తండ్రి, మరి నీ యొక్క వాక్యము ఇదిగో నా తండ్రి ఎంతో గొప్పది నాయన. అయ్యా, సహాయం దయచేయి నీ దాసుని ప్రభా, ఇదిగోనైనా నీ ఆత్మశక్తి ద్వారా సహాయం దయచేసి నువ్వే నాలో ఉండి మాట్లాడి అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం యేసయ్య. నీ దాసుని చిలువు చాటు మరుగుపరుచుకొని అయ్యా నువ్వే ప్రభా నాలో ఉండి మాట్లాడమని మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రియులారా, ఈ సమయంలో మనము ఈ 2024 సంవత్సరంలో దేవుడు తన కృప ద్వారా
మన జ్ఞాపకం చేసుకొని మరి గడిచిన జనవరి నుంచి ఈ డిసెంబర్ ఇప్పటి వరకు తన బిడ్డలమైన మనల్ని ఆయన కంటి రెప్పవలే కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న హల్లెలూయా. ఆయన కాపుదల ఉంది కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని స్తుతించగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఒక ఆలోచన చేసుకోవాలి. ఈ యొక్క పాత సంవత్సరం మనము ఇదిగో విడిచిపెట్టబోతున్నాము. ఇంకా కొంత సమయంలో ఈ పాత సంవత్సరం విడిచిపెట్టబోతున్నాము. క్రొత్త సంవత్సరాన్ని మన జీవితంలో అనువాదం చేసుకుంటున్నాము. కొత్త సంవత్సరం మన జీవితంలో అనువాదించుకుంటున్నాం కనుక ఈ పాత సంవత్సరంలో జరిగిన అనుభూతుల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో అనుభూతులు మనకు ఉండొచ్చు. ఈ దేవుడు అనేకమైన మేళ్ళు మనం గుర్తించకపోవచ్చు, గుర్తించవచ్చు. దేవుడు చేసిన మేళ్ళు దేనిని మరొకము అని దేవుడి యొక్క వాక్యము చదివించినట్లుగా అనేకమైన మేళ్ళు, అనేకమైన దేవుడి యొక్క కాపుదల, దేవుడి యొక్క కృప ద్వారా దేవుడు మనల్ని నడిపించుకున్నాడు. అయితే ఇప్పుడే దేవుని బిడ్డలారా, మరి ఈ పాత సంవత్సరము మనం విడిచిపెట్టినట్టే మరి కొత్త సంవత్సరము ఏ విధంగా మన జీవితంలోకి ఆహ్వానించుకుంటున్నామో, మరి ఆ పాత సంవత్సరం పెట్టినట్లే మన యొక్క పాత ఆలోచన కూడా ఈరోజు విడిచిపెట్టాలని దేవుడి యొక్క ఆలోచన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పాత ఆలోచనలు కదా, పాత ఆలోచనలతో మనం దేవుని సన్నిధిలోకి నూతన సంవత్సరాలకి ప్రవేశించకూడదు అని దేవుడి యొక్క ఆలోచన. ఆలోచన క్రొత్తగా ఉండాలి. మన తలంపులు కానీ, మన క్రియలు కానీ, మన ప్రవర్తన కానీ, మన దేవుని యొక్క విశ్వాసము కానీ మనము ఒక క్రొత్త ఆలోచనతో దేవుని యొక్క సన్నిధిలో నుండి క్రొత్త సంవత్సరాలకి వెళ్ళాలి. ఈ సంవత్సరం మనము విడిచిపెడుతున్నాం. అందుకే జ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 13వ వచనము ఆయన ఏమంటాడంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతిక్రమములు అంటే ఏంటి? అతిక్రమములు అంటే ఏంటమ్మా? దేవుడికి విరోధమైన కార్యములు, దేవుని పట్ల ఇదిగో మన జీవిత విధానము దేవుడికి మన జీవితం అంకితం చేసుకోకుండా, లేదంటే మనం రక్షణ పొందుకున్నప్పటికీ దేవుని బిడ్డలు అయినప్పటికీ అదే పాత జీవితము ఆ పాత జీవితంలోనే మనము జీవిస్తున్నట్లయితే అది ఈ 24వ సంవత్సరంతో పాటు ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టేట్టున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? పాత జీవితాన్ని వదిలిపెట్టు, మరొక సంవత్సరం నీకు ఇస్తున్నాను. పోయినసారి మనం చెప్పాం కదా, ఏమన్నాడు? తోటమాలి ఏమన్నాడు? అయ్యా ఈ సంవత్సరము అవకాశం ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క అంజూరపు చెట్టుకి ఈ సంవత్సరం అవకాశం అని మరి ఆ తోట యజమానిని బ్రతిమలాడుకున్నాడు. ఒక్క సంవత్సరము మన జీవితంలో ఈ సంవత్సరము కొత్త సంవత్సరము మరి దేవుడు మనకి ఇవ్వబోతున్నందుకు మనము ఈ కొత్త సంవత్సరాలకి ఎలాగ ప్రవేశించాలి, ఈ కొత్త సంవత్సరం నుంచి మనం ఏ విధంగా దేవుని బిడ్డలుగా ఇంకా విశ్వాసంగా, ఇంకా నమ్మకంగా, ఇంకా బలంగా దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరము వదిలిపెట్టేసి మరొక సంవత్సరము మనము ఇదిగో వెళ్తే మరి ఈ పాత సంవత్సరానికి, ఈ కొత్త సంవత్సరానికి మనము ఏ నిబంధన చేసుకుంటున్నాము, ఏ ఆలోచన చేసుకుంటున్నాము? కొత్త సంవత్సరము ఒక సంతోషముతో అడుగు పెడుతున్నాం మనం. ఈ పాత సంవత్సరము పోతుంది. చాలా మందికి ఈ సంవత్సరంలో అనేక చేదు అనుభవాలు మరి ఈ సంవత్సరంలో ఉన్నాయేమో, చేదు అనుభవాలు పొందుకున్నారేమో, ఈ సంవత్సరంలో కష్టాలు అనిపించారేమో. ఈ సంవత్సరంలో చాలా మందికి ఈ సంవత్సరం నాకు బాగాలేదు, ఈ సంవత్సరం పోతే ఇంకా వచ్చే సంవత్సరం నాకు బాగుంటుందేమో అనుకుంటా ఉంటారు చాలా మంది. ఈ సంవత్సరం ఎప్పుడు పోయిద్దా, ఈ సంవత్సరం నాకు ఏ మేలు జరగలేదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం నాకు ఏ మేలు జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ సంవత్సరం పోతే బాగునే ఉండు,
కొత్త సంవత్సరాలు కూడా అదే బాధ, అదే కష్టం, అదే వేదన కొనసాగుతుందేమో. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా మంది రోజుల్లో క్రొత్తదనం ఏమి ఉండదండి. రోజుల్లో క్రొత్తదనం ఏమి ఉండదు. సంవత్సరంలో క్రొత్తదనమేమి ఉండదు. క్రొత్తదనం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో నింపబడాలి. హల్లెలూయా. క్రొత్తదనము, నూతన ఉత్సాహము నీ హృదయంలో నింపబడాలి. అది దేవుని యొక్క ఆలోచన. ఎప్పటికెప్పుడు నువ్వు ఆ దేవుని యొక్క ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటే, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నువ్వు బలపరుస్తూ ఉంటే, ఆత్మీయంగా నువ్వు సిద్ధపడుతూ ఉంటే, అదే నూతన చిగురు. దావీదు వంశములో ఏమైందంట? నూతన చిగురు. ఎంత సంతోషం! యేసయ్య జన్మం, యేసయ్య అప్పటికి మనం క్రిస్మస్ జరుపుకున్నాం, సంతోషం అది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలంటే, ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే, ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఒకటి దేవుళ్ళు ఎదగటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళు ఎదగాలి. దేవుడు ఎదగాలి. దేవుడు సమస్తము నీ కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు నీ కొరకు అన్ని ఏర్పాటు చేశాడు. చాలా మంది అంటారు, దేవుడు నాకేమి చేయలేదండి. ఏమంటారమ్మా? దేవుడు మాకేం చేయలేదు. ఏమి చేయలేదండి అంటారు కదా. దేవుడు ఏమి చేయలేదు. ఏం చేయలేదా? చాలా చేశాడు దేవుడు. మనము తల్లి గర్భములో రూపింపక ముందే, ఆయన మన పుట్టక ముందే ఆయన ఏం చేశాడు? మన కొరకు సమస్త సృష్టిని సృష్టించాడమ్మా. గాలి కదా, గాలి లేకపోతే మనం బ్రతుకుతామా? ఒక 10 నిమిషాలు ముక్కు మూసుకొని నోరు మూసుకోండి ఉంటామేమో చూద్దాం కదా. గాలి లేకుండా ఉంటావు, బ్రతుకుతామా? గాలి అయిపోతే మనం బ్రతుకుతామా? అది దేవునికి మేలు చేయలేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వెలుతురు ఎవరి కోసం చేశాడు? ఈ నక్షత్రాలు ఎవరి కోసం చేశాడు? ఈ రాత్రి ఎవరి కోసం చేశాడు? ఈ నీరు ఎవరి కోసం చేశాడు? ఈ భూమి ఎవరి కోసం చేశాడు? ఈ భూజంతువులు ఎవరి కోసం చేశాడు? సమస్తమును మన కొరకే చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్తమును. నువ్వు దేనికి చింతించబడాల్సిన పని లేదు. దేనికి నువ్వు భయపడాల్సిన పని లేదు. సమస్తము ఆయన యొద్ద ఎలాగున్నాయంట? గుప్తంలో ఉన్నాయంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ నీ విశ్వాసను బట్టి నువ్వు అవి పొందుకుంటూ ఉంటావు. నీకు కావలసిన సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు నమ్మకంగా విశ్వాసంగా ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వస్తూ, ప్రతి ఆదివారం దేవుని స్తుతించుకుంటూ, ప్రతి ఒక్క ఆదివారపు ఆశీర్వాదాలు పొందుకుని నువ్వు వెళ్తావంటే సమస్తము దేవునికి ఇస్తావంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పెట్టారా, ఇక్కడ ఏమన్నాడంటే అతిక్రమములు అంటే పాపములు. అతిక్రమం ఏంటన్నమ్మా? పాపములు. ఏమంటాడు? పెట్టువాడు వర్ధిల్లుడు. ఈ సంవత్సరము దేవుడు ఈ పాత సంవత్సరములో ఏదైతే దేవుడికి వ్యతిరేకమైన పాపం చేసి, దేవుడికి విరోధమైన పాపము చేసి, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమం వల్ల ఇదిగో ఎన్నిసార్లు దేవుడికి విరోధముగా చేశావో ఆ పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఈ 2024 పోయింది. ఇంకా నాకు ఈ కొత్త సంవత్సరంలో ఒక క్రొత్త జీవితం జీవించాలని ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండాలి? కొత్తగా. ఈరోజు చూడండి, ఇన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. మనల్ని చాలా మంది రావాలి. ఎందుకు రాలేదు? అదే పాత జీవితం వాళ్ళకి. అదే పాత జీవితము కదా. అదే పాత జీవితం. ఎక్కడండి మనం విశ్వాసం అని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమా అని చెప్పుకుంటూ దేవుని మోసం చేస్తున్నాం మనం. ఎందుకంటే దేవుని బిడ్డలైన మనము ఇదిగో దేవుడిచ్చిన అవకాశాన్ని, ఆరాధించే సమయాన్ని, దేవుని యొక్క ఏర్పాటు చేసిన మందిరములో, సంఘములో మనం దేవుని స్తుతించుకోవాలి. కానీ ఈ సమయంలో చాలా మంది ఏం చేస్తున్నారు కదా, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. అదే ముఖ్యం అనుకుంటున్నారు. ఒక్కరోజు వ్యాపారం పోతే మనం ఎందుకు భయపడతాం? శ్రీమంతుడైన దేవుడు నా సహాయకుడని ప్రార్థన చేస్తామంటమే, కానీ ఆ నమ్మకం మనం పెట్టుకుంటున్నామా? మనం చేసే ప్రార్థనకి, మన జీవించే జీవితానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ప్రార్థన అయితే చేస్తాం, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శ్రీమంతుడైన దేవుడు నిన్ను ఆదుకోడా? కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోలేదా? ఎన్ని సమయంలో కష్టం వచ్చినప్పుడు నీకు దేవుడు సహాయం చేశాడు. ఎన్నిసార్లు నీకు దేవుడు తన కృప ద్వారా ఆదుకున్నాడు.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు ఆయన ఇస్తేనే మనకి సమస్తము కలుగుతాయి. ఆయన ఇస్తేనే మనం కష్టపడినంత మాత్రాన కాదు గాని ఆయన మనకి ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సంవత్సరంలో నువ్వు విడిచిపెట్టాల్సిన ఏంటి అనేది ఒక్కసారి నీ హృదయంలో ఆలోచన చేయండి. ఈ సంవత్సరంలో నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఇంకొక కొంత సమయంలో నూతన సంవత్సరాలకు మనం ప్రవేశిస్తాం. నూతన సంవత్సరాలకు అడుగు పెడతాం మనం. ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు దేవుడు సెలవిస్తున్నాడు, నీ అతిక్రమములను దాచిపెట్టుకో. నీ అతిక్రమములు దేవుడు చేసిన దేవుని సన్నిధిలో నీ తప్పును ఒప్పుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దాచిపెట్టుకోవద్దు. ఏమొద్దమ్మా? దాచిపెట్టుకోవద్దు, విడిచిపెట్టాలి. నీ ఆత్మలకు ఎవరికో చెప్పాల్సిన పని లేదు. నీ దేవుడైన యేసయ్యకు చెప్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు చెప్పడం వ్యర్థము. ఆ మనుషులు చెప్తే హేళన చేస్తారేమో. మనలో ఉన్న హృదయకు సంబంధించిన ఆలోచన సమస్తము ఆయన ఎరుగుతాడు కనుక ఆయన ఇదిగో తన కృపలో మనని దాచిపెట్టే దేవుడు కనుక దేవుడికి చెప్పండి. మనలో దేవుడికి ఎన్ని వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నాం. ప్రార్థన ఎన్నిసార్లు మనం మానుకున్నాము. దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు ఆరాధించకుండా మనం దేవుని సన్నిధిలో ఎక్కొట్టాము. ఎన్నిసార్లు మనము దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేశాము. వాటిని దాచిపెట్టుకోకూడదు. ఒక్కసారి విడిచిపెట్టాలి. దేవుని యొక్క మహిమార్థం ప్రభుని ఒప్పుకోండి. ప్రభువా, ఇదిగోనైనా ఈ సంవత్సరంలో నేను ఎన్నో బూతు మాటలు మాట్లాడాను. ఈ సంవత్సరంలో నేను అనేక సమయంలో మరి అనేకుల్ని మోసం చేశాను. కంటి ద్వారా పాపం చేశాను. ఇదిగోనైనా నేను అనేకమైన మరి ఎపిసారమైన జీవితం ద్వారా ఎపిసారం చేశాను అని మన జీవితంలో దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు, పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు, జోతగాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, మరి వేషధారణ కలిగిన వారు ఉన్నారు. మరి వాళ్ళ జీవితంలో ఏదేది దేవుడికి ఆయుష్కరమైన జీవితం ఉందో మనము మరి దేవుడు ఇదిగో మత్తులై ఉండకాకనే అని చెప్పినప్పటికీ మనం తాగుతానే ఉన్నాము. అయ్యా తాగొద్దు, ఎందుకు చెప్పిండు తాగొద్దని? మన మంచి కోసమే కదా. నువ్వు తాగితే నీ లివర్ ఖరాబ్ అయిపోయింది, తాగితే నీకు క్యాన్సర్ వచ్చింది, తాగితే నీకు లంగ్స్ ఖరాబ్ అవుతాయి. అయ్యా అదిగో ధూమపానం చేయొద్దు, మద్యపానము చేయొద్దు అని దేవుడు మనం చెబుతున్నప్పటికీ ఆ మాటను మనం పక్కన పెట్టేసి మనం చేసే పని మనం చేస్తూనే ఉన్నాం. నీ ఆరోగ్యం కోసమే కదా. దేవుడు నిన్ను మంచి ఆరోగ్యం వల్లనే దేవుడు చెప్తున్నప్పుడు ఆ మాటకి నువ్వు తలంచావా? ఒకవేళ తలంచకపోతే ఇప్పుడైనా కానీ అయ్యా నేను విడిచిపెట్టేస్తాను, ఈ తాగుడనే వ్యసనాన్ని నేను విడిచిపెడతాను, ఈ ధూమపానం అంటే ఈ సిగరెట్ బీడి చుట్టలు నాకు అలవాటు ఉన్నాయి, నేను విడిచిపెట్టేస్తాను, అబద్ధము నేను విడిచిపెట్టేస్తాను. మనం విడిచిపెట్టాల్సిన చాలా ఉన్నాయి. ఈ సంవత్సరము విడిచిపెట్టేస్తున్న మాత్రాన ఇదిగో కొత్త సంవత్సరాలకి వీటన్నిటిని అంటి పెట్టుకుని పోయినావు అనుకో, అదే పాత రోత జీవితం. అదే ఏమైనా కొత్తగా ఉంటుందమ్మా? ఏముండదు. మనం పరిణితి చెందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిమితికి అందుకే చూడండి, ఆదాము అవ్వ గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము అవ్వ దేవుడు ఎంతో మరి ఆదాముని ప్రేమతో ఒక మట్టిని తీసుకొని ఏం చేశాడయ్యా? మట్టిని తీసుకొని మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు. మనని దేవుడు ఏం చేశాడు? ఒక మట్టిని తీసుకొని ఆదాముని మొదటగా ఆదాముని సృష్టించుకున్నాడు. ఎంత అల్లారు ముద్దుగా చేసుకున్నాడు. ఆయన రూపంలో, దేవుని యొక్క రూపంలో మనని సృష్టించుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క రూపంలో మన్నే ఏం చేశాడమ్మా? సృష్టించుకున్నాడు. ఎంత ఆనందం వేసిండో దేవుడికి, ఎంత సంతోషం వేసిందో దేవుడికి కదా. ఆయన రూపము చూసుకున్నాడు. మన అద్దంలో చూసుకుంటూ ముడిచిపోతాం కదా ఏమ్మా. అద్దంలో చూసుకుని అబ్బా నేను ఎంత అందంగా ఉన్నానో కదా. మన ముక్కు వంకరైనా మూతి వంకరైనా బట్టతల్లైనా ఏదైనా ఎవరికి వాళ్ళు ముద్దే అంట కదా. ఎంత ముద్దుగా ఉంటామో మనము చూసుకొని అబ్బా నా అంత అందగా లేవు కదా అనుకుంటా ఉంటాం. అయితే దేవుడు, ప్రియ దేవుడు తాను ఏర్పాటు చేసిన మానవుని చూసి ఎంత ఆనందించాడో, ఎంత సంతోషించాడో. తర్వాత ఆదాముకి సాటైన సహాయం ఇచ్చాడు.
సాటిన సహాయం ఇచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన మరి ఏదైనా తోటలో సమస్తమని వాళ్ళకి కావాల్సిన భుజించటానికి సమస్తం ఏర్పాటు చేశాడు. ఒకే ఒక్క పనును మాత్రం, జీవవృక్ష ఫలములు మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడమ్మా? జీవవృక్ష ఫలములు మీరు తినకూడదు అని చెప్పాడు. అయితే ఒక ముచ్చుడు ఉన్నాడు కదా, సాతానుడు. వాడొచ్చి పాము రూపంలో వచ్చి ఏం చేస్తాడు? అమ్మా బాగున్నారా? బాగున్నావయ్యా. ఈ రోజుల్లో మన విశ్వాసం పడగొట్టడానికి, విశ్వాసం పాడు చేయడానికి చాలా మంది పొంచుంటారండి. అందుకే మనము దేవుని ఎరిగిన బిడ్డలమే ఏది చెప్పినా నమ్మకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. సాతానుడు వచ్చి ఇదిగో దేవుడు మాకు ఈ యొక్క ఏదైనా తోటలో అన్ని సమస్తాన్ని మాకు సిద్ధపరిచాడు, అన్ని భుజించమన్నాడు. ఆ చెట్టు ఫలమును మాత్రమే తినకూడదు, తింటే మీరు చచ్చిపోతామని దేవుడు చెప్పాడంటే సాతానుడు సావనే సావరు. ఆ పండు తింటే మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు అని చెప్పినప్పుడు పాపం ఆ సాతాను యొక్క మాయలో పడిపోయారు ఆదాం అవ్వ. ఆయన మాయలో పడిపోయి ఇంకా చెప్పినప్పటి నుంచి ఆ పండు ఎప్పుడు తినాలని ఏమయ్యారు? ఆ చెట్టు ఫలంని కదా, ఆ చెట్టు ఫలంని తినేసి అప్పటిదాకా వాళ్ళకి ఏమున్నాయంటే, ఆ పండు తినక ముందు మహిమ వస్త్రములు ఉండే. ఏం వస్త్రములు ఉండమ్మా? మహిమ వస్త్రములు ఉండే. వాళ్ళకి ఆ మహిమ వస్త్రములతో వాళ్ళు ఎంచక్క దేవుడితో రోజు మాట్లాడుతున్నారు. దేవుడు వచ్చినప్పుడల్లా దేవుడితో ఉండి ఆటలాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, సంతోషంగా దేవుడితో ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ పండును తిన్నారో, తినొద్దు అనే పండును తిన్నారో, అప్పుడు వాళ్ళ మహిమ వస్త్రములు పోయినాయి, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు పాపం చేశామని గుర్తించారు. రోజు దేవుడు వచ్చే సమయానికి దేవుడు వచ్చేళ్ళకి వీళ్ళు ఎక్కడున్నారంట? చెట్టు చాటుకు పోయారు. దేవుడికి కనపడకుండా చెట్టు చాటుకు పోయారు. అసలు దేవుడు కనపడకుండా చెట్టు చాటుకు పోయి వాళ్ళు అనుకుంటున్నారు మీకు కనపడమని, కానీ దేవుడు అందరిని చూస్తాడు, ఎక్కడున్నా చూసేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తీయండి ఒకసారి ఆదికాండము. ఇప్పుడు నేను చెప్పిన అంశంలో ఆదికాండము దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపోటను ఆదామును అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొన్నగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దాక్కున్నాడంట? 9వ వచనం చూడండి. దేవుడని యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబనిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటిని అన్నను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చల్లపూట ఆదాముతో అతని భార్యతో తోటలో దేవునితో దేవుడు వాళ్ళతో ఆడుకుంటానికి ప్రతిరోజు వచ్చేవాడు. దేవుడు స్వరం ఎన్నంగులని వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారంట? తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు. అంటే ఏంది? అక్కడ దాచుకుంటున్నారు. ఏమైనామా? దాచుకుంటున్నారు. అయ్యో మేము చేసింది పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అంటే దేవుని మాట మీరారు వాళ్ళు, దేవుని ఆజ్ఞ పాటించలేదు వాళ్ళు, దేవుని యొక్క మాట మీరారు. కాబట్టి వాళ్ళకి ఆ పాపము చేశారని గుర్తించారు. కానీ ఆ పాపంని చేసిన ఆదాం అవ్వ పశ్చాత్తాపడలేదు. ఏం పట్టలేదమ్మా? పశ్చాత్తాప పడట్లేదు. మానవుడైన మనము ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు వెంటనే మనం మోకరించి పశ్చాత్తాపడాలి. నీ చేసిన తప్పు ప్రభువా, నీ చేసింది పాపమునైనా అయ్యా, ఇదిగో నేను నీ ఎదుట దాచిపెట్టట్లేదు. దావీదు పాపం చేశాడు. దావీదు కూడా పాపం చేశాడు. పాపం చేసి ఏమన్నాడు? తన పాపం తను ఒప్పుకున్నాడు. సౌలు ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజుగా సౌలుని నియమించినప్పుడు సౌలు కూడా పాపం చేశాడు. సౌలు ఏమో పాపాన్ని ఒప్పుకోలేదు, దాచిపెట్టుకున్నాడు. దావీదేమో పాపాన్ని ఒప్పుకున్నాడు.
చూడండి, ఆ పాపను ఒప్పుకున్న దావీదు యొక్క సింహాసనం స్థిరపరిచాడు, సౌలు యొక్క సింహాసనము మధ్యలోనే తీసేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపడితే ఇక్కడ ఈ ఆదాము అవ్వ ఏం చేశారు? పాపని దాచుకుంటున్నారు. చెట్ల మధ్యలోకి పోయి పాపాన్ని దాచుకుంటున్నారు. దేవునికి సమస్తము తెలుసు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి పట్ల చేసిన పాపాన్ని మనము ఒప్పుకోవాలి, దాచుకోకూడదు. అందుకే కదా దేవుని యొక్క వాక్యంలో ఏమంటుందమ్మా, పాప స్వభావం అని విడిచిపెట్టాలని దేవుని యొక్క లేఖనంలో జ్ఞానైన సొలొమోను రాస్తున్న మాట ఏమని, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. పాపము దేవునికి విరుద్ధమైన కార్యము చేసి అది నువ్వు దాచిపెట్టుకుంటే, దేవుని ఎదుట ఒప్పుకోకుండా, దేవుని ఎదుట విడిచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే అది పాపము. వాళ్ళు జీవితంలో వర్ధిల్లరట. ఈ సంవత్సరము ఎలాగుందో వాళ్ళ జీవితము, వచ్చే సంవత్సరం కూడా అంతకన్నా హీనంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఎదుట వాళ్ళ పాపాన్ని ఏం చేస్తున్నారు? కప్పుకుంటే దాగిద్దా పాపము కదమ్మా? పాపము దాగదు. కనుక మనం ఆ పాపాన్ని దేవుని ఎదుట విడిచిపెట్టాలి, ఒప్పుకొని దాచిపెట్టుకోకుండా ఒప్పుకోవాలని దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ సంవత్సరం మనం ఏ విధంగా అయితే విడిచిపెడుతున్నామో, దేవుని ఎదుట చేసిన పాపములను, దేవుని ఎదుట చేసిన వ్యతిరేకమైన కార్యములను, దేవుని ఎదుట ఉన్న మన పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దానికి సంవత్సరం మనం నూతన పరుచుకోవటానికి కొత్త సంవత్సరాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఏదో పాత సంవత్సరం పోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది, ఒక కేకుని తెచ్చుకుందాము, కేక్ కట్ చేసుకుందాము, తినేద్దాము. ఈ లోకములో చాలా మంది ఈ సత్యాన్ని తెలుసుకోలేక అనేకులు ఏం చేస్తారంటే, కేకుల దుకాణాల దగ్గర చూడాలి ఈరోజు, వామ్మో ఎలా ఉందంటే పెద్ద లైన్లు, ప్రతి ఒక్కరు కేకులు అమ్ముతున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర కేకులు కొంటూనే ఉన్నారు, ఎందుకంటే అసలు ఈ పాత సంవత్సరం ఎందుకు పోతుంది, కొత్త సంవత్సరం ఎందుకు వస్తుంది, దాన్ని మన జీవితంలో ఏ విధంగా అనువాదించుకోవాలి అనేది వాళ్ళకి తెలీదు. కానీ మనం దేవుని పెట్టాలి, మనకి తెలిసి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాత సంవత్సరంలో దేవుడికి వ్యతిరేకమైన కార్యములు మన జీవితంలో ఉంటే విడిచిపెట్టాలి. మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యములు, బూతు మాటలైనా ఉండొచ్చు మన జీవితంలో, చెడు సావాసమైన ఉండొచ్చు మన జీవితంలో, ఈలోక సంబంధమైన అబద్ధ జీవితం ఉండొచ్చు మన జీవితంలో. ఏ జీవితం ఉన్నా కానీ, ఈలోక సంబంధమైన జీవితం ఏదైనప్పటికీ దాన్ని నువ్వు దాచిపెట్టుకోకుండా విడిచిపెట్టాలని దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఒక సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి, ఆకాన్ అనే ఆ వ్యక్తి, అతను ఏం చేస్తాడంటే దేవుని యొక్క మందిరంలో ఉన్న విలువైన సామాగ్రిని దొంగిలిస్తాడు. విలువైన సామాగ్రిని ఆయన దొంగతనం చేస్తాడు. తీయండి ఒకసారి యెహోషువ గ్రంథము చూపిస్తాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం తీయండి. 7వ అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయము 11వ వచనం. 7:11. ఇక్కడ 11 చదువుతానండి. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చూడండి, ఎక్కడంట? శపితమైన దాన్ని కొంత తీసుకొని, చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కావాల్సిన సామాగ్రిని దొంగతనం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ శత్రువుల చేతిలో ఓడిపోతున్నారు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. యాక్చువల్గా అక్కడ
ఇశ్రాయేల్ ప్రజలకి జయం పొందుకోవాలి, గెలవాలి. ఇశ్రాయేల్ ప్రజలు గెలవాలి, ఓడిపోతున్నారు. యెహోషువ ఎందుకు ఓడిపోతున్నాం, దీనికి కారణం ఏంటి అని దేవుని అడిగారు. ప్రభువా, ఏంటి మేము ఓడిపోవటానికి కారణం ఏంటి? శత్రువులు మా మీద విజయం పొందుకోవటం ఏంటి? యుద్ధశూరుడైన దేవుడు మాకు తోడు ఉన్నప్పుడు మేము ఓడిపోకూడదే అని ఆలోచన చేసి దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నీ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో నువ్వు నాయకత్వము వహిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దోపుడు సొమ్ముల్లో భాగస్థులుగా ఉన్నారు. తీయండి ఒకసారి అదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం తీయండి. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటేని. ఆకాన్ అంటున్నాడు. ఆకాన్ని అడిగారు, యెహోషువ ఆకాన్ని అడిగాడు, పిలిచి ఏమైంది అసలు మనం ఓడిపోవటానికి కారణము, ఇదిగో దేవుడు కోపడటానికి కారణము, ఇదిగో దేవుడు మనకి తోడుగా ఉండకుండా ఉండటానికి కారణం ఏమైందని ఆకాన్ని అడుగుతున్నప్పుడు ఇదిగో ఆకాన్ని చెప్తున్నాడు, ఏమని? అయ్యా మేము దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రములు 200 తులముల వెండిని 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపెట్టున్నవి. ఆయన దేవుని సన్నిధిలో దొంగతనం చేసిన ఆ విలువైన వస్తువుల్ని ఎక్కడ పెట్టినట? ఆయన ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆ స్థలము తవ్వి లోపల భూమిలో పాతి పెట్టినట. చూడండి, దేవుడికి తెలియదా? దాచిపెట్టుకోండి. ఆయన చేసిన తప్పు నేను చేసినమ్మా, దాచిపెట్టిండు. మన భూమిలో కాదు కదా, ఎంత కింద అగాధంలో దాచిపెట్టినా మన పాప కనబడింది. ఆయన దాచిపెట్టుకుంటూ తన తప్పుని విడిచిపెట్టలా, దాచిపెట్టుకొని ఉన్నాడు. ఆకాను ఏం చేశాడంటే దాచిపెట్టుకున్నాడు. 20వ వచనంలో కూడా ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసి నిజము ఆయన ఒప్పుకుంటున్నాడు. ఫస్ట్ ఏమో దాచిపెట్టుకున్నాడు, తర్వాత యెహోషువ గట్టిగా నిలదీస్తే నేను దొంగతనం చేశాను, ఆ దొంగతనం సొమ్ముని దాచిపెట్టాను. ఏం చేస్తానమ్మా? దాచిపెట్టాను. ఎంత గౌరవం! దాచిపెట్టకూడదండి దేవుని ఎదుట. ఆయన ఆల్రెడీ మనం చెప్పకముందే తెలుసు, మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు, కానీ దాచిపెట్టేశాడు ఆకాను దాచిపెట్టడం వల్ల ఇశ్రాయేల్ ప్రజలు శత్రువుల చేతిలో ఓటమి పాలయ్యారు, ఓడిపోయారు వాళ్ళు. చూడండి, దాచిపెట్టకూడదు. మనము గెలిచేవారమి. మన దేవుడు జయశీలుడు, మరణాన్ని గెలిచిన మహోన్నతమైన దేవుడు మన దేవుడు. కానీ మనము దాచిపెట్టడం వల్ల మన జీవితము అంధకారమైన స్థితిలో ఉంటుంది, దిగజారమైన స్థితిలో ఉంటుంది, శాపకరమైన స్థితిలో ఉంటుంది మన జీవితం. మనము వాటిని దాచిపెట్టుకోకుండా విడిచిపెడితే ఈ 2024 సంవత్సరం మనం విడిచిపెట్టాలి. మనకున్న ఏదైతే రుగ్మతులు ఉన్నాయో, ఏదైతే మరి శాపము కరమైన గుణములు, ఆలోచనలు, స్థితిగతులు ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టాలి. అంతే. విడిచిపెట్టినప్పుడు మనము ఎంతగానో దేవుని యొక్క కృపలో ఉంటుంది. దాచిపెట్టుకోకూడదు. ఇక్కడ ఆకాను దాచిపెట్టడం వల్ల ఆయన శాపం కొని తెచ్చుకున్నాడు. చూడండి, మరి ఆదాము అవ్వ వాళ్ళు చేసిన పాపము దాచిపెట్టడం వల్ల వాళ్ళు కూడా శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మనకి అంటువ్యాధిలాగా వాళ్ళ దగ్గర నుంచే మనకి పాపం సంక్రమించింది. లేకపోతే మానవుడికి దేవుడికి ఎంతో ఆత్మీయ బంధం ఉండేది. ఇప్పుడు ఎంతగానో దేవుడు యేసుక్రీస్తు రావటం వల్ల ఇప్పుడు ఆ బంధము స్థిరపడింది. కనుక పాపాన్ని మనము దాచిపెట్టుకోకూడదు. అంటే ఒక రకంగా మనలో ఉన్న ఏదైతే జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన. జారత్వం అంటే ఏంది? జారత్వం అంటే ఏందమ్మా? జారత్వం అంటే జాడు పండు తెలుసు మీకు? ఎక్కడెక్కడ జారిపోవటమే. ఏం పోద్దాలి, వీళ్ళ పని ఉంది కదా, చర్చికి ఏం పోద్దా, జారిపోయినావు నువ్వు. జారత్వం నీలో ఉంది కాబట్టి కదా. దేవుడి సన్నిధికి ఎందుకు ఏమొస్తాయి? దేవుడి సన్నిధికి పోతే
పనికి పోతే ఒక 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలతో నువ్వేం చేయగలవు? దేవుడు అనుకుంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము చాలా మంది నిద్ర ఆగలేక ఆల్రెడీ ప్రార్థన రాకపోతే జాగ్రత్త ఏంది, అబ్బా నిద్ర వస్తుంది కదా, ఏం పోతాంలే కదా, జారిపోతారు. నీళ్ళు చేప కానీ పట్టుకుంటే మనం ఎట్ట చేతిలో జుసు జారిపోయిందో జాగ్రత్తం అంతే. మనలో ఆ జాగ్రత్తం ఉండకూడదు మనలో. తర్వాత ఆయన ఏమంటాడు, అపవిత్రత, పవిత్రమైన మన జీవితంలో అపవిత్రత నింపుకోకూడదు. సాతానుడి యొక్క క్రియలు మన జీవితంలో ఉండకూడదు. అపవిత్రమైన క్రియలు మన జీవితంలో ఉండకూడదు. ఇందాక చెప్పా కదా, అపవిత్రత అంటే ఏంటి? ఈ లోకములో జరిగే ప్రతి క్రియ కూడా అపవిత్రతే. దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆత్మీయ సంబంధమైన క్రియలు, పవిత్రమైన క్రియలో మనం ఉండాలి, కానీ అపవిత్రమైన క్రియలు మన జీవితంలో ఉండకూడదు. వాటిని మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి. దాచిపెట్టుకోకూడదు, వీటిని విడిచిపెట్టాలి. ఈ 2024 సంవత్సరంలో మనం ఎలాగైతే విడిచిపెడుతున్నామో మనలో ఉన్న ఆ జాగ్రత్తను విడిచిపెట్టేయాలి, ఆ అపవిత్రత విడిచిపెట్టాలి. కామకత్వము, చాలా మంది స్త్రీలైన వాళ్ళు కొంతమంది వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. స్త్రీలైన వారు అసలుకి పెళ్ళైన వారు అంతే ఉన్నారు, పెళ్లి కాని వారు అంతే ఉన్నారు కదా. యవనస్తులు ముఖ్యంగా ఈ కామకత్వంలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. చూపు ద్వారా వాళ్ళు ఆ చూపులోనే ఊహించుకుంటారు వాళ్ళు చాలా మంది. కొంతమంది ఏమో అపవిత్రమైన కామకత్వములు వాళ్ళ జీవితాల్లో ఉంటే, కొంతమంది ఊహించుకుంటే. అందుకే మత్తయి సువార్తలో ఆయన కొండ మీద ప్రసంగం ప్రభు అయిన యేసుక్రీస్తు, నువ్వు ఎప్పుడైతే ఈ అమోహం చూపుతావో అప్పుడే ఆ స్త్రీని ఏం చేసినట్టు వ్యభిచారించినట్లు అంట. అందుకే అంటాడు, నీ కన్ను అభ్యంతరపరిచినట్లా నీ కన్నుని పీకేసుకో. ఏమన్నాడు? నీ కన్నుని పీకేసుకో అంటున్నాడు. కన్ను పీకేసుకోమంటే నిజంగా పీకేసుకోమని కాదు, అక్కడ డైవర్ట్ చేసుకో, నీ యొక్క మనసును మలుచుకో అంతే. కామకత్వం ఈరోజు కుటుంబాలు బలి అవటానికి కారణం ఏంటి? దీన్ని విడిచిపెట్టును. పచ్చని సంసారాలు పాడవటానికి కారణం ఏంటి? నువ్వు ఎప్పుడు దాచలేవు అనుకుంటా. దొంగతనం చేసేవాడు వాడు ఏదో ఒక రోజు పట్టుబడతాడు. ఈ వ్యభిచారము కూడా అంతే, ఈ కామకత్వం తగ్గిన పనులు కూడా అంతే, ఎప్పుడో ఒకసారి బయటపడుతూనే ఉంటాయి. వాళ్ళ జీవితాలు పాడవటానికి కారణం ఏంటంటే వాళ్ళు నిగ్రహణ శక్తి ఉండదు. ఆ కామకత్వం విడిచిపెట్టు, నీ జీవితం ఆనందప్రయం చేసుకో. అంతేగాని నువ్వు దేవునికి విరుద్ధంగా ఉండగాకు. విగ్రహారాధన ఏంటేనమ్మా? చాలా మంది అనుకుంటారు, అయ్యా నేనేం చేయట్లేదు అయ్యా విగ్రహారాధన, నేను అసలు ఫోటోలే పెట్టుకోలేదు, చూడండి మా ఇంటికి వచ్చి అంటారు చాలా మంది. విగ్రహ ఆరాధన అంటే పూజలు చేసే వాళ్ళే కాదండి. విగ్రహ ఆరాధన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరుగుతుంది? వీడుకలు ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చి దేవుని ఆరాధిస్తున్నాం, అర్థమవుతుందా? దేవుని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు కొంతమంది దేవుని ఆరాధించిన సమయంలో ఆరాధించకుండా ఏదో చోట ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కొంతమంది ఏమో బద్ధకత్వం ఉండవచ్చు. అంటే నువ్వు దేని ఆరాధిస్తున్నావు? బద్ధకాన్ని ఆరాధిస్తున్నావు అంటే నువ్వు విగ్రహారాధన చేసినట్టే. నువ్వు ఆరాధించిన సమయంలో నువ్వు ఏదో ఒక పని పెట్టుకున్నావు అంటే ఆ పని ఆరాధించినట్టే. అంటే నీ ఆరాధన దేవుడికి చెల్లించకుండా నువ్వు ఎక్కడ ఆరాధిస్తున్నావు? అందుకే ప్రతి ఒక్క క్రైస్తవులు, విశ్వాసులు దేవుని ఆరాధించాల్సిన సమయంలో దేవుని మాత్రం ఆరాధించాలి. దేవుని తప్ప నువ్వు ఏ పనులు చేస్తున్నావు ఆరాధించకుండా, దేవుని సన్నిధి రాకుండా, దేవుని మందిరంలో ఉండకుండా నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ విగ్రహానికి నువ్వు ఆరాధించినట్టే. అది విగ్రహారాధన అయిపోయింది. అది విడిచిపెట్టి ఈరోజు దేవుని స్తోత్రం, హల్లెలూయా, అది విడిచిపెట్టి ఈ సంవత్సరము, ఈ రానున్న సంవత్సరంలో 2025 నూతన సంవత్సరంలో నువ్వు అది విడిచిపెట్టు, దేవుని ఆరాధించు. ఇంకా నువ్వు ఏ పని చేయటానికి లేదు. ఈ రోజు దేవుని పని చేయి, దేవుని పని చేయి. ఆరాధించుకోవడం ఒక పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని విడిచిపెట్టి అంటున్నాడు దేవుడు. తర్వాత వ్యభిచారం అంటే అది కూడా అది ఎలాంటిదంటే మనము దేవుని ఆరాధించకుండా నువ్వు ఏ పని చేసినా అది వ్యభిచారం కిందే లెక్కము. ఈ యొక్క విగ్రహారాధన వ్యభిచారం విషయము. ద్వేషములు, చాలా మంది ఏం చేస్తామంటే ఏదైనా ఒక మాట అంటే పగబడతాం కదా, పగబెట్టుకుంటాం. వాళ్ళ మనసులో అబ్బా వాడు ఎప్పుడైనా కొట్టాలరా. నేను కూడా ఒకప్పుడు చాలా
ఎంత అంటే ఒకరిని ఒక మాట అందరికి చంపాలని చూశాను నేను. చంపేసాలి. చంపాలని కూడా కాదు కానీ వాడు కాలు చేయి నరకాలి. నరికేసి ఒక లైఫ్ లాంగ్ వాడు కుంటూ ఉండాలి. అది నా ప్లాన్ అనమాట. అయితే దేవుని కృప వల్ల అది దేవుడు నన్ను ఆ స్థితిలోకి నడిపించలేదు, కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకి ద్వేషములు, పగ, ప్రతీకారము, మన మనసులో ద్వేషములు అవన్నీ ఉండకూడదు. అది విడిచిపెట్టి అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19 తీయకండి. ఎన్ని చెప్పే మాటలని అందులో ఉన్నాయి, మీరు ఇంటికి పోయినా చదువుకోండి. కాబట్టి ఇప్పుడు వీటిని విడిచిపెట్టు. ఏమ్మా, వీటిని విడిచిపెట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. త్వరగా ఒక 3 అంశములు ఎవరు ఏమి విడిచిపెట్టారు, ఎందుకు విడిచిపెట్టారు, ఎవరు ఏమి విడిచిపెట్టారు, ఎందుకు విడిచిపెట్టారు, వాళ్ళ జీవితాల ద్వారా మనము తెలుసుకొని మనం ఏమి విడిచిపెట్టాలి, ఈ పాత సంవత్సరంలో ఏమి విడిచిపెట్టాలి అనేది మన దేవుని యొక్క వాక్యం నుంచి తెలుసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20 చదవనమ్మా. 19 మొదటి రాజుల గ్రంథము. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనితో సెలవడగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడమ్మా? మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు? అతడు ఎవరు చెప్పండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా నింపబడిన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. చూడండి, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను ఎంబడించదని చెప్పి అతన్ని చలవడుగుగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఎలీషా గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అమ్మా? దేవుని యొక్క మరి సేవకుడు, ప్రవక్త అయిన ఏలియా వెళ్ళి, నువ్వు దేవుని పని కొరకు కావాలి, నువ్వు దేవుని పని కొరకు కావాలి అని ఎవరిని అడుగుతున్నాడు? ఎలీషాని అడుగుతున్నాడు. ఎలీషా ఏం చేస్తున్నాడు అప్పుడు? ఆ సందర్భంలో ఎలీషా ఏం చేస్తున్నాడు? నాగలు దున్నుతున్నాడు, పొలం దున్నుతున్నాడు. ఆ మాట, ఒక్క మాట చదివిచ్చాడు, నువ్వు దేవుని పని కొరకు రావాలి అని చదివిచ్చిన వెంటనే ఆ నాగలను వదిలిపెట్టేసి, ఆ ఎద్దులను వదిలిపెట్టేసి, ఆ పనిని వదిలిపెట్టేసి, అయ్యా నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులకు చెప్పి వస్తాను అని పర్మిషన్ తీసుకొని వెంటనే ఉన్న పని వదిలిపెట్టేసి దేవుని పని కొరకు, దేవుని పని నిమిత్తం వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సువార్త నిమిత్తము ఈ రోజు నువ్వు ఏమి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు? దేవుని ఆరాధన కొరకు చాలా మంది విడిచిపెట్టలేదు. చాలా మంది వాళ్ళ పనులు విడిచిపెట్టలేదు. వాళ్ళు చేస్తున్న పనులు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, వాళ్ళ పనులు వాళ్ళ దేవుని బిడ్డలా? ఒకసారి దేవుని కొరకు వాళ్ళు దేవుని పని నిమిత్తము ఏర్పరచబడిన వారా వాళ్ళు? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం క్రైస్తవులని పేరు చెప్పుకొని దేవుని మోసం చేస్తున్నావు. నువ్వు ఏమి విడిచిపెడుతున్నావు? ఇక్కడ ఎలీషా దేవుని పని నిమిత్తము ఉన్న ఫలాన్ని విడిచిపెట్టేసి దేవుని పని చేయటానికి ముందుకు సాగాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతాడు. నువ్వు ఏం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు? నువ్వు ఏం విడిచిపెట్టడానికి, నీకు వచ్చే ఆదాయాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు. దేవుని సువార్త కొరకు, నా పని నిమిత్తం ఆరాధించడం, ఇది కూడా పనినే. ఇక్కడ కూర్చున్నామంటే ఎవరి పనిలో ఉన్నాం? మనం దేవుని పనిలో ఉన్నాం. దేవుని పని నిమిత్తం విడిచిపెట్టడానికి ఏమున్నాయి? పాప వినోద్ కదా, వినోద్ మన ఇంతకుముందు మన చర్చికి వచ్చిన అక్కడ ఊర్లో ఉంది, తారా సిస్టర్ గారు పెద్ద కుమారుడు ఫోన్ చేసి, అయ్యా నా పెద్ద కుమారుడు ఈరోజు మీ మందిరానికి వస్తాడా. నాకు ఎంత సంతోషం, ఎంత ఆనందం అనిపించింది ఆ మాట వినగలని. మన మందిరాన్ని గుర్తుపెట్టుకుని, బిడ్డ దూర ప్రాంతంలో ఉంది మన మందిరాన్ని, అయ్యా అక్కడ ఆ పలానా చోట మందిరం ఉంది, పోయి మీరు అక్కడ దేవుని సన్నిధిలో ఉండండి. దేవుని పని
దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుని కొరకు మన పనులన్నిటినీ మన పని కొరకు దేవుని వదిలిపెడుతున్నాం, కానీ దేవుని కొరకు మన పనిని వదిలిపెట్టట్లేదు. అదే క్రైస్తవత్వం. ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నువ్వు దేవుణ్ణి ఏం విడిచిపెడతావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చాలా మంది దేవుని కొరకు మరి ఆ సమర్పణ కలిగి దేవుని యొక్క ఆత్మ సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా మనము చూడాలి. చూడండి ఒకసారి యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో అక్కడ సమర స్త్రీ గురించి ఉంటుంది కదా. 4వ అధ్యాయము, ఇలా పోస్ట్ కూడా పెట్టాను, మీరు ఎంతమంది చూసుకున్నారో ఏమో కదా. 4వ అధ్యాయము జరిగిన సంఘటన అంతా అధ్యాయం అంతా చదువుకొని అక్కడ ఎంతో సంభాషణ జరిగింది. ఆ సమర స్త్రీకి ప్రభు యేసుక్రీస్తుకి ఎంతో నీళ్ళ దగ్గర సంభాషణ జరిగింది. మరి నేను ఇచ్చే నీళ్లు మీరు తాగితే ఇంకెప్పుడు దహం కొనని దేవుడు అంటాము. ఆ దేవుడితో ఆయనతో నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పటము, ఇవన్నీ తెలుసుకున్నాక ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి అక్కడ ఆమె ఏం చేసిందంటే తనకున్న కొండను వదిలిపెట్టేసి ఊర్లోకి వెళ్ళి ప్రభు కొరకు అమ్మా మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషి. ఎన్నో మఠం అది, ఎన్నో మఠమా చెప్పు. 20 చదువు ఒకసారి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ ఏం చేసిందంట? ఆమె కొండను విడిచిపెట్టేసింది. ఆమెని కొండని చూడండి ఎంత గొప్ప దేవుని యొక్క నామాన్ని ప్రకటించడానికి ఆమె కొండ పనిని వదిలిపెట్టేసి ఆమె దేవుని పని. ఈరోజు మనం అలా ఉన్నామా చెప్పండి? గుండెల మీద ఎన్నో సంవత్సరాలు వస్తా ఉంటాయండి, కానీ నీ హృదయం మారాలి, నీ ప్రవర్తన మారాలి. నూతన సంవత్సరంలో ఒక్కొక్క తీర్మానం చేసుకోవాలి. ఒక్కరోజే అన్ని మనం చేయలేము. ఒక్కో సంవత్సరం ఒక తీర్మానం. ఈ సంవత్సరంలో ప్రభువా ఎన్ని ఆరాధనలు ఉంటే అన్ని ఆరాధనలు నేను నీ సన్నిధిలో ఉంటాను. ఎన్ని ఆరాధనలు ఉంటే అన్ని. ఎందుకమ్మా వేషధారణ? క్రైస్తవుగా ఉంటే దేవుడు ఏమంటాడు? ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. ఉంటే చల్లగైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఉంటే లోకంలోనైనా ఉండు, లేదంటే దేవుళ్ళైనా ఉండు. నువ్వెచ్చిన జీవితం. ఒక ఆదివారం వస్తే క్రైస్తవు, మిగతా రోజులేనేమో నీ ఇష్టసరమైన జీవితం. ఏంటి ఇది? దేవునికి ఎంత అవమానకరం. ఎందుకు క్రైస్తవం? ఎందుకు అసలు దేవుని నమ్ముకోవటం? ఉండు వెచ్చని జీవితంలో నుండు, లోకంలో నుండు. ఎవరు అడుగుతారు నిన్ను? ఎవరు అడుగుతారమ్మా? ఎవరు అడుగుతారు కదా. ఆ దేవునికి అవమానకరంగా జీవించుంటారు. ఉంటే పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. దేవుని యొక్క నామంలో చల్లగా ఉంటావు. నువ్వు చల్లగైనా ఉండు, నువ్వు దేవుని విశ్వాసంగా ఉండు. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసేయి అంతే. ఆ పాపాన్ని ఒప్పుకుంది, విడిచిపెట్టేసింది సమరస్త్రీ. విడిచిపెట్టేసి ఈయన నిజమైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా ప్రకటించింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు నువ్వు ఏం విడిచిపెడుతున్నావు? ఒక తీర్మానం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో కొత్త సంవత్సరంలోకి ఇదిగో ఇక్కొంచి నేను ఒక క్రొత్తగా జీవిస్తానయ్యా, క్రొత్తగా జీవిస్తాను. ఇక్కొంచి నా పాత జీవితం అంతా విడిచిపెడతాను. నేను దాచుకోను, నా పాత జీవితాన్ని దాచిపెట్టుకోను కదా. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు, మన హృదయాన్ని చూస్తున్నాడమ్మా. కనుక దేవుని బిడ్డలైన మనలో ఉన్న అంటే దేవుడికి వ్యతిరేకమైన కార్యములు విడిచిపెట్టేసి దేవుని యొక్క నామంలో ప్రేమ, సంతోషము, ప్రేమను పొందుకొని మనము ముందుకు సాగాలి. యేసయ్యను అత్తుకోవాలి. ఈ రానున్న సంవత్సరంలో దేవుని అత్తుక్కోండి, దేవుని ఆ ప్రేమను పొందుకోండి. ఆ ప్రేమ ద్వారా కదా మన జీవితంలో విడిచిపెట్టని అని విడిచిపెట్టకుండా మంచిని విడిచిపెడతారు. చాలా మంది ప్రార్థనలు విడిచిపెడుతున్నారు కదా. ఇప్పుడు ప్రార్థన విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విడిచిపెట్టవద్దు. వీటిని విడిచిపెట్టకుండా నీలోని చెడును విడిచిపెట్టు, ప్రేమను అత్తుకో, దేవుని అత్తుకో, సంఘాన్ని అత్తుకో. సంఘంతో సావాసంలో ఉండు. నువ్వు సావాసం విడిచిపెట్టకాకు. దేవుళ్ళు ఉండు. నువ్వు
దేవుని విడిచిపెట్టకాకు. కానీ వాటిని విడిచిపెడుతున్నారు, మంచిని విడిచిపెడుతున్నారు, చెడుని హత్తుకుంటున్నారు ఈరోజు విశ్వాసులైన మనం. ఇది ఈ సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు నేను ఆ చెడుని విడిచిపెట్టాలి, మంచిని హత్తుకోవాలి, యేసయ్యని హత్తుకోవాలి, సంఘాన్ని హత్తుకోవాలి. కనుక ఆ విధంగా మీరు ఎదిగినట్లయితే నిజమైన నీ యొక్క హృదయము నూతన పరచబడుతుంది, నీ హృదయం నూతనోత్సవంలో ఉంటుంది, నీ జీవితం ఎంతగానో నూతనంగా ఆశీర్వదించబడతాం. ఆ విధంగా మీరందరూ మరి కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకొని ఒక తీర్మానం ద్వారా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం. కళ్ళు మూసుకోండి కొంత సమయం. ఈరోజు ఇన్న వాక్యాన్ని బట్టి మౌనతమైన దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఏమి విడిచిపెట్టాలి, ఏమి అత్తుకోవాలి, దేవుని యొక్క సంఘాన్ని అత్తుకొని జీవించాలి, దేవుని యొక్క